హైదరాబాద్ లో ఈడీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 4 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపడుతోంది. సురానా గ్రూప్స్ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సురానా గ్రూప్స్ డైరెక్టర్లు నరేందర్ సురానా, దేవేందర్ సురానా ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈడీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 4 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపడుతోంది. సురానా గ్రూప్స్ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సురానా గ్రూప్స్ డైరెక్టర్లు నరేందర్ సురానా, దేవేందర్ సురానా ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 4 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపడుతోంది. సురానా గ్రూప్స్ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురానా గ్రూప్స్ డైరెక్టర్లు నరేందర్ సురానా, దేవేందర్ సురానా ఇళ్లలో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రైట్, ఈ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి అప్డేట్స్. శీలా నగరంలో ఈడీ సోదాలు అయితే ప్రస్తుతం కనుగొన ప్రయత్నం చెప్పాలి. సురానా గ్రూప్స్ ఏదైతే ప్రముఖ గ్రూప్స్ గా చెప్తారు దీన్ని, ఈ సురానా గ్రూప్ సంబంధించిన డైరెక్టర్స్, తర్వాత అధినేత సంబంధించిన నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అంటే ఉదయం తెల్లవారుజామున దాదాపు 4 గంటలకే 2 బృందాలు ప్రస్తుతం చేరుకుని ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా అది ఎక్కువ మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎవరైతే చైర్మన్ నరేందర్ సురానాతో పాటు ఎండి దేవేందర్ సురానా ఇళ్లలో కూడా అతని ఇంటితో పాటు కార్యాలయంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మనీ లాండరింగ్ పేరుతో విదేశాలకు డబ్బులు తరలించినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆ అనుమానం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ కానీ మిగతా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం ఈడీ బృందాలు అయితే ఆ సోదాలు కొనసాగుతున్నాయి. బోయిన్పల్లిలో ఉన్నటువంటి వారి నివాసాలు, విల్లాలకు సంబంధించిన ఆ విల్లాల్లో సోదాలు సాగుతున్నాయి. 2 నెలల క్రితం ఈ ఇన్సిడెంట్ సంబంధించి కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఈ రోజు 2 బృందాలు అయితే చేరుకున్నాయి. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలకు సంబంధించి అయితే ఇప్పటికీ ఈడీ నుంచి అయితే ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం అయితే ఆ కేసుకు సంబంధించి మాత్రం, అంటే మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారం పైనే ఈ సోదాలు సాగుతానికి మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.